హాయ్ అండి, ఇవాళ వచ్చేసి అయితే అవిసె గింజల కారం అయితే తయారు చేస్తున్నాను. ఇగోండి అవిసె గింజలు, పల్లీలు, మినపగుళ్ళు, చింతపండు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఇంగువ, ధనియాల పొడి, అట్లాగే సాల్టు, వెల్లుల్లిపాయలు. తయారు చేసే విధానం చూసేద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి ఫస్ట్ అయితే మినపగుళ్ళు అయితే వేపుకొని రోస్టెడ్ చేసుకోవాలి. ఎక్కడ ఆయిల్ వేయకూడదండి. దీనికి ఎండుమిరపకాయలు ఒక్కదానికైతే ఆయిల్ వేసుకోవాలి, మిగతాయన్నీ మామూలుగా ప్లెయిన్గానే ఇలా వేపేసుకోవాలి. ఇదిగోండి ఇందులోనే పల్లి పప్పులు కూడా వేసేసాను. పల్లీలు కూడా అయితే బాగా వేపేసుకోవాలి. ఇదిగోండి ఇవైతే బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే అదే బాండీలో నువ్వులు అయితే వేసేసుకుందామని అవిసె గింజలు, నువ్వులు కాదు ఇవైతే బాగా చిటపట్లాడేటట్టు వేపుకోవాలి. పొయ్యి అయితే సిమ్లోనే ఉండాలి, హైలో అయితే ఉండకూడదు. స్లోగా అన్నీ వేపుకోవాలి. ఇవైతే వేగటం అయిపోయింది, చిటపట్లాడుతున్నాయి బాగా. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడైతే ఇక్కడ నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. నువ్వులు సుమారు ఈ కప్పుతో అయితే పోసుకోవడం జరిగింది. ఇవి అయితే చిటపట్లు ఆడిపోతున్నాయి బాగానే వెమ్మటే, ఎందుకంటే బాగా హీట్ మీద ఉంది కాబట్టి వెమ్మటే వేగిపోతున్నాయి. ఇవి చూసారు కదా, చిటపట్లు ఆడిపోతున్నాయి. అవిగోండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. కలర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఎండుమిరపకాయలు, జీలకర్ర, అట్లాగే చింతపండు రోస్టెడ్ చేసుకోవటానికి. ఎండుమిరపకాయలు అయితే వేసేసాను. ఈ లైట్గా అయితే రోస్టెడ్ చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ వేగిపోయినాయి. స్టవ్ కూడా కట్టేయచ్చు. ఇదిగోండి ఇప్పుడు దీంట్లోనే అయితే జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి జీలకర్ర, కొంచెం చింతపండు, ఇదిగోండి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ వేపుకుంటున్నాను. మరికొన్ని అయితే తర్వాత సాల్ట్తో పాటు అయితే వేస్తాను. ఇవన్నీ బాగా చల్లారిపోవాలి. ఈ చల్లారాక మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టుకునేటప్పుడు ధనియాల పొడి, ఇంగువ, సాల్టు, ఇంకొంచెం అయితే చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే చల్లారిపోయినాయి. ఈ మూడు కలిపేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇప్పుడు. అలాగే వాటితో పాటు ఈ పల్లీలు కూడా పొట్టు తీయకుండానే వేసేసుకుంటున్నాను. ముందు దీంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి తర్వాత మళ్ళీ అయితే వేసుకుందాము. ఇదిగోండి ఇదైతే మెత్తగా పౌడర్ అయితే అయింది. ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు అవి అయితే మిక్సీలోకి వేసాయి. ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. నా కాడ ధనియాలు లేవని చెప్పి ధనియాల పొడి అయితే వేయటం జరుగుతుంది. ఇందులో ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేపుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కరివేపాకు. దీన్ని కూడా ఒకసారి మెత్తగా అయితే గ్రైండర్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఆల్రెడీ ఇందాక దాంట్లో కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాం కదా, దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడైతే మెత్తగా అయితే గ్రైండర్ చేసేసుకుందాము. అలాగే కొన్ని అయితే చిన్నులపాయలు మళ్ళీ వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి పల్స్ ఇచ్చేసేద్దాం. ఇప్పుడైతే దీంట్లోకి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పేసుకుందాం మిక్సీని. ఒకసారి అయితే ఇప్పుడు ఇది కొంచెం తిప్పుకుందాము. ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం అయితే వేసేసుకొని పట్టేసుకుందాం మిక్సీ. ఇదిగోండి ఇప్పుడైతే పౌడర్ మొత్తం వేసేసాను. ఒకసారి బాగా మెత్తగా తిప్పేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అవిసె గింజల కారం అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది అవిసె గింజల కారము. అంటే కారం అనే కాదు, అవిసె గింజలతో ఏది చేసినా కూడా హెల్దీ అంటారు. ఓకేనండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.